మనలో ప్రతి ఒక్కరు స్టైలిష్‌గా కనిపించాలనుకుంటారు. కాకపోతే మనం డ్రెసప్ అయినప్పుడు మనం అనుకున్నంత స్టైలిష్‌గా కనిపించం. దీనివల్ల మనం మన ఫేస్ అంత అట్రాక్టివ్‌గా కాదు. మన దగ్గర మనీ లేవు. మనీ ఉన్న వాళ్ళే స్టైలిష్‌గా కనపడతారని మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం. సో, నెక్స్ట్ టైమ్ నువ్వు షాప్ చేసేటప్పుడు అండ్ నెక్స్ట్ టైమ్ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకునే కంటే ముందు ఈ థింగ్స్ గురించి నువ్వు క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఏంటంటే నువ్వు అన్‌అట్రాక్టివ్‌గా కనిపించడానికి కారణం నీ ఫేస్ కాదు. అండ్ ఈవెన్ నీ దగ్గర మనీ లేకపోవడం కూడా కాదు. మనం డైలీ చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం అన్‌అట్రాక్టివ్‌గా కనిపిస్తాం. సో, ఈ వీడియోలో మనం ఆ మిస్టేక్స్ ఏంటి? వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలి? అండ్ దాంతో మన స్టైల్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ మిస్టేక్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే నీ అవుట్‌ఫిట్ ఎంత మంచిగున్నా కూడా ఆ ఒక్క మిస్టేక్ చేయడం వల్ల ఈ ఎంటైర్ అవుట్‌ఫిట్ అనేది కొలాప్స్ అవుతుంది. అండ్ వీడియో ఎండింగ్‌లో కొన్ని టిప్స్ కూడా ఇస్తాను నీ స్టైల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి. సో, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి వేరింగ్ బ్యాగీ ఆర్ ఓవర్ సైజ్డ్ జీన్స్. ప్రెజెంట్ ఇప్పుడు బ్యాగీ జీన్స్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో, కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేస్తూ ఉంటారు. ఇది పర్టికులర్‌గా కొందరికి మాత్రమే సెట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం హైట్ తక్కువ ఉన్నావంటే ఈ బ్యాగీ జీన్స్ ట్రై చేయడం వల్ల నీ హైట్ అనేది ఇంకా చాలా షార్టర్‌గా అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు స్కిన్నీగా ఉన్నావంటే దీన్ని వేసుకున్నప్పుడు నువ్వు చాలా వీక్‌గా కనబడతావు. సో, మాక్సిమం వీటిని అవాయిడ్ చేయండి. నువ్వు కొంచెం స్కిన్నీగా అండ్ షార్టర్‌గా ఉంటే స్లిమ్ ఫిట్ లేదా స్లిమ్ టేప్ అవుట్‌ఫిట్ ని చూస్ చేసుకోండి. దీనివల్ల మీ లెగ్స్‌కి ఒక కరెక్ట్ పోస్చర్ అనేది వస్తుంది. అండ్ మీ జీన్స్ లెంత్ వచ్చేసి మీ యాంకిల్ దగ్గర ఎండ్ అయ్యేలా చూసుకోండి. దీనివల్ల మీకు ఆ షార్ప్ లుక్‌తో మీ హైట్‌ని ఎలివేట్ చేస్తుంది. సో, మాక్సిమం మీరు బ్యాగీ జీన్స్‌ని అండ్ ఓవర్ సైజ్డ్ జీన్స్‌ని అవాయిడ్ చేయండి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి బ్యాగీ జీన్స్ కాదు. సో, ఈ బ్యాగీ జీన్స్ అనేది షార్ట్‌గా ఉండే వాళ్ళకి, కొంచెం హైట్ తక్కువ ఉండే వాళ్ళకి, కొంచెం స్కిన్నీగా ఉండే వాళ్ళకి సెట్ అవ్వదు. అందువల్ల మనం బ్యాగీ జీన్స్‌ని అవాయిడ్ చేయాలి. ఈ బ్యాగీ జీన్స్ ఎవరు వేసుకోవచ్చు అంటే ఒక మీడియం బాడీ ఉన్నవాళ్ళు, ఒక మంచి నార్మల్ ఫిజిక్ ఉన్న వాళ్ళకి బ్యాగీ జీన్స్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, మీ బాడీని మైండ్‌లో పెట్టుకొని నెక్స్ట్ టైమ్ బ్యాగీ జీన్స్ వేసుకోవాలా లేదా అనేది చూస్ చేసుకోండి. సెకండ్ మిస్టేక్ వచ్చేసి రాండమ్ కలర్స్ మ్యాచ్‌అప్ చేయడం. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ మూడ్‌ని బట్టి డ్రెస్అప్ అవుతూ ఉంటారు. వార్డ్‌రోబ్ దగ్గరికెళ్ళేసి వాళ్ళకి అక్కడ ఏది కనబడితే అది తీసుకొని పేరప్ చేసి డ్రెస్అప్ అవుతూ ఉంటారు. దీనివల్ల టోటల్ మీ అవుట్‌ఫిట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు అట్రాక్టివ్‌గా కనబడాలంటే కలర్స్ అనేవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. నువ్వు రాండమ్‌గా డ్రెస్అప్ అవ్వడం వల్ల కలర్స్ అనేవి మిస్ మ్యాచ్ అయిపోయేసి నీ అవుట్‌ఫిట్‌ని డిస్ట్రాయ్ చేసేస్తాయి. సో, ఇలా నువ్వు రాండమ్‌గా వేసుకున్నప్పుడు బ్రైట్ ఆన్ బ్రైట్ కలర్స్ చూస్ చేసుకుంటావు అండ్ అన్నెసెసరీ ప్రింట్స్ ఉన్నవి చూస్ చేసుకుంటావు. దీనివల్ల నీ అవుట్‌ఫిట్ అనేది చాలా చీప్‌గా అండ్ మెస్సీగా అయిపోద్ది. ఇక్కడ కలర్స్ అనేవి చాలా సింపుల్‌గా మ్యాచ్ చేయొచ్చు. ఎలా అంటే లైక్ ఒక ఫస్ట్ బేస్ కింద ఒక న్యూట్రల్ తీసుకోండి. లైక్ బ్లాక్, నేవీ, వైట్, బీచ్ కలర్ ఇలాంటివి న్యూట్రల్స్ తీసుకోండి. దానికి ఒక మంచి బోల్డ్ కలర్ లేదా బ్రైట్ కలర్‌ని యాడ్ చేయండి. లైక్ ఎలా అంటే బ్లాక్ ప్లస్ ఆలివ్ గ్రీన్ లేదా వైట్ ప్లస్ బీచ్ కలర్ చాలా క్లాసిక్‌గా కనబడుతుంది. అండ్ గ్రే కలర్ ప్లస్ బ్లాక్ కలర్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, ఇలా కలర్స్‌ని ట్రై చేయండి. మీ అవుట్‌ఫిట్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. థర్డ్ మిస్టేక్ వచ్చేసి స్లిప్పర్స్ అన్నమాట. వేరింగ్ స్లిప్పర్స్ ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్ అన్నమాట. ఇది ఒకరు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఎంత స్టైలిష్ అవుట్‌ఫిట్ వేసినా కూడా స్లిప్పర్స్ వేసుకుంటే ఈ ఎంటైర్ అవుట్‌ఫిట్ అనేది కొలాప్స్ అవుతుంది. నాకు తెలిసి స్లిప్పర్స్ కంఫర్టబుల్‌గా ఉంటాయని. కాకపోతే అవి మీ స్టైల్‌ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. ఒక మంచి క్లీన్ పెయిర్ ఆఫ్ వైట్ స్నీకర్స్ యాడ్ చేసుకోండి అండ్ స్లైడ్స్‌ని యాడ్ చేసుకోండి. ఫార్మల్స్ ట్రై చేసినప్పుడు మంచి లూఫర్స్ తీసుకోండి. పెద్ద బ్రాండ్స్‌లో తీసుకోవాలని కాదు. మన బడ్జెట్‌లో కూడా మంచి పెయిర్ ఆఫ్ షూస్ అండ్ మంచి శాండిల్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. వాటిని చెక్ చేసి తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ నీకు దానిపైన ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. క్లియర్ వీడియో చేద్దాం. ఒక మంచి షూస్‌ని అండ్ మంచి శాండిల్స్‌ని మన బడ్జెట్‌లో ఉండే ప్రొడక్ట్స్‌తో వీడియో చేద్దాం. సో, ఇలా నువ్వు స్లిప్పర్స్‌ని అవాయిడ్ చేసి షూ వేసుకోవడం వల్ల నీ స్టైల్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి నీ బాడీ టైప్‌కి సెట్ అవ్వని ఫిట్స్ వేసుకోవడం. ఎప్పుడైతే నీ బాడీకి సెట్ అవ్వని ఫిట్స్ వేసుకుంటావో నీ అవుట్‌ఫిట్ అనేది ఎంత కాస్ట్లీ అయినా కూడా చాలా అన్‌అట్రాక్టివ్‌గా కనబడుతుంది. ఇప్పుడు నీ అవుట్‌ఫిట్ అనేది చాలా మెస్సీగా కనబడుతుంది. నువ్వు ఈవెన్ 5,000 పెట్టి నీ అవుట్‌ఫిట్ తీసుకున్నా కూడా అవుట్‌ఫిట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో, ప్రతి బాడీ టైప్‌కి ఒక స్పెసిఫిక్ ఫిట్ అనేది ఉంటుంది. సో, నీ బాడీకి ఎలాంటి ఫిట్ సెట్ అవుతుందో చూస్ చేసుకొని డ్రెస్అప్ అవ్వండి. సో, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు స్కిన్నీగా ఉన్నావంటే ఓవర్ సైజ్‌ని అవాయిడ్ చేయండి. స్లిమ్ ఫిట్స్‌ని చూస్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం హెవీగా ఉన్నావంటే స్లిమ్ ఫిట్స్‌ని అవాయిడ్ చేయండి. మీరు కొంచెం ఓవర్ సైజ్ లేదా రెగ్యులర్ ఫిట్‌ని చూస్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు హైట్ తక్కువ ఉన్నావంటే టూ లాంగ్ టీ షర్ట్స్ కానీ, టూ లాంగ్ షర్ట్స్ కానీ అవాయిడ్ చేయండి. కరెక్ట్‌గా నీ బాడీ విస్ట్ దగ్గర ఎండ్ అయ్యేలాంటి షర్ట్స్ తీసుకోండి అండ్ వర్టికల్ సైడ్స్ ఉన్న షర్ట్స్ వేసుకోండి. దీనివల్ల నీ హైట్ అనేది ఎలివేట్ అయ్యి మంచిగా స్టైలిష్‌గా కనబడతావు. సో, ఎప్పుడైనా సరే ఫిట్‌ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. దీంతో నీ స్టైల్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి లౌడ్ ప్రింటెడ్ టీ షర్ట్స్ వేసుకోవడం. ఎప్పుడైతే నువ్వు లౌడ్ ప్రింటెడ్ టీ షర్ట్స్ వేసుకుంటావో అప్పుడు నువ్వు చాలా చీప్‌గా కనబడతావు. ఇప్పుడు మినిమల్ డిజైన్స్‌ని ప్రిఫర్ చేయండి. క్లీన్ అవుట్‌ఫిట్స్ వేసుకోండి. ప్లెయిన్ అవుట్‌ఫిట్స్ వేసుకోండి. దీనివల్ల నీ స్టైల్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం సాలిడ్ కలర్స్ ట్రై చేయండి. లైక్ ఎలా అంటే బ్లాక్, గ్రే, ఆలివ్ గ్రీన్, వైట్ ఇలాంటివి ట్రై చేయండి. కొంచెం మెచ్యూర్‌గా కనపడతారు. ఫ్లాషీ ప్రింటెడ్ కలర్స్‌ని అవాయిడ్ చేయండి. న్యూట్రల్ టోన్స్‌ని ట్రై చేయండి. దీనివల్ల కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా కనపడతారు. నెక్స్ట్ సిక్స్త్ మిస్టేక్ వచ్చేసి యాక్సెసరీస్ అన్నమాట. నాకు తెలిసి యాక్సెసరీ అనేవి మన స్టైల్ ఇంక్రీజ్ చేస్తాయి. కాకపోతే మనం టూ మచ్‌గా ట్రై చేసినప్పుడు మన స్టైల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎలా అంటే టూ బిగ్ చైన్స్ చాలా పెద్ద పెద్ద చైన్స్ వేసుకోవడం, టూ మెనీ రింగ్స్ పెట్టుకోవడం, గోల్డ్ బ్రాస్లెట్స్ చూస్ చేసుకోవడం ఇలా అన్నమాట. దీనివల్ల మన స్టైల్ అనేది ఇన్స్టెంట్‌లీ డిస్ట్రాయ్ అయిపోతుంది. దీనికంటే ఒక జస్ట్ సింపుల్ క్లీన్ చైన్ ఇవ్వండి. ఒక మంచి లెదర్ వాచ్‌ని అండ్ సింపుల్ రింగ్స్‌ని మీ స్టైల్ అనేది చాలా ఎలివేట్ అయిపోతుంది. యాక్సెసరీస్‌ని చాలా మినిమల్‌గా ఉంచాలి. అప్పుడు మాత్రమే మన స్టైల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఎక్కువ చేస్తే మన అవుట్‌ఫిట్ చాలా ఫ్లాషీగా అండ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. దీన్ని మైండ్‌లో పెట్టుకొని నెక్స్ట్ టైమ్ యాక్సెసరీస్‌ని ట్రై చేయండి. స్టార్టింగ్‌లో చెప్పాను కదా లాస్ట్ మిస్టేక్ చాలా ఇంపార్టెంట్ అనేసి ఏంటంటే గ్రూమింగ్ అన్నమాట. నువ్వు ఎంత పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్ వేసుకున్నా,
ఎంత స్టైలిష్ అవుట్‌ఫిట్ వేసుకున్నా కూడా నీ గ్రూమింగ్ ఆన్ పాయింట్ లేకపోతే నీ అవుట్‌ఫిట్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది. ఎలా అంటే లైక్ ఇఫ్ ఇన్ కేస్ నీకు బియర్డ్ ఉంటే మెస్సీ బియర్డ్‌తో ఉండడం, సో హెయిర్ మొత్తం డ్రైగా, ఫ్రిజీగా ఉండడం, అన్‌ట్రిమ్డ్ నెక్ లైన్ ఉండడం, అన్‌ఈవెన్ బియర్డ్ లెంత్ ఉండడం. ఈ చిన్న చిన్న స్మాల్ గ్రూమింగ్ మిస్టేక్స్ అనేవి నీ అవుట్‌ఫిట్ ఎంత స్టైలిష్‌గా ఉన్నా కూడా నీ అవుట్‌ఫిట్‌ని మొత్తం డెస్ట్రాయ్ చేస్తాయి. సో వీటిని ఎప్పుడు ఆన్ పాయింట్ ఉండేలా చూసుకోండి. మీ స్టైల్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. సో ఎప్పుడు మీ బియర్డ్‌ని మంచి షేప్‌లో మెయింటైన్ చేయండి. మంచి హెయిర్ స్టైల్ ట్రై చేయండి. మీ స్కిన్‌ని మాయిశ్చర్‌గా ఉంచుకోండి. దీనివల్ల మీ స్టైల్ అనేది 10x బెటర్ అవుతుంది. నాకు కూడా బోనస్ టిప్స్ చెప్తా అని చెప్పాను కదా. ఫస్ట్ టిప్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను. ఫిట్‌ని ఎప్పుడు ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకోండి. ఈవెన్ 300 పెట్టి షార్ట్ తీసుకున్నా కూడా కరెక్ట్‌గా ఫిట్ అయిందంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అదే నువ్వు 5000 పెట్టి షార్ట్ తీసుకున్నా కూడా కరెక్ట్ ఫిట్ చూస్ చేసుకోకపోతే అది నీకు అస్సలు సెట్ అవ్వదు. సో ఫిట్‌ని ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకోండి. ప్రైస్‌ని, బ్రాండ్‌ని కాదు. సెకండ్ టిప్ వచ్చేసి ఫాలో 3 కలర్ రూల్ అనమాట. నీ అవుట్‌ఫిట్‌లో 3 కలర్స్ కంటే ఎక్కువ కలర్స్ ఉండేలా చూసుకోవద్దు. 2 ఆర్ 3 కలర్స్ మాత్రమే యూస్ చేయండి. దీనివల్ల నీ అవుట్‌ఫిట్ చాలా క్లీన్ అండ్ స్టైలిష్ గా కనబడుతుంది. ఎక్కువ కలర్స్ ట్రై చేసావంటే చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. సో 3 కలర్ రూల్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకునేటప్పుడు మంచి టెక్స్చర్ ఉన్న ఫ్యాబ్రిక్స్, స్మూత్ గా ఉన్న ఫ్యాబ్రిక్స్ మాత్రమే చూస్ చేసుకోండి. షైనీ ఫ్యాబ్రిక్స్ ని అవాయిడ్ చేయండి. దీనివల్ల మనం చాలా మెస్సీగా కనబడతాం. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ వీడియోలో చెప్పిన మిస్టేక్స్ నువ్వు ఫిక్స్ చేసుకున్నావంటే నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే 80% బెటర్ గా కనబడతావు. ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ అన్ని ఫిక్స్ చేసుకోండి. స్టైలిష్ గా కనపడండి. సో ఇప్పుడు నువ్వు క్లియర్ గా తెలుసుకున్నావు మన స్టైల్ ని క్లియర్ గా ఎలా మెయింటైన్ చేయాలో. ఇఫ్ ఇన్ కేస్ నీ స్టైల్ ఎంత బాగున్నా కూడా నీ స్కిన్ బాగలేకపోతే చాలా వియర్డ్ గా ఉంటుంది. సో నీ స్కిన్ ని క్లియర్ గా మెయింటైన్ చేయాలంటే ఇక్కడ వీడియో ట్యాగ్ చేస్తా అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తా. చెక్ చేయి. అది నీ స్కిన్ ని క్లియర్ గా మెయింటైన్ చేయడానికి తప్పకుండా యూజ్ అవుతుంది. వెళ్ళి చెక్అౌట్ చేయి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంటెంట్ గురించి చాలా క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నిజంగా ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో వాటి మీద కంటెంట్ చేద్దాం. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.